చంపారు, ప్రవక్తలను చంపారు, ప్రవక్తను రాళ్లతో కొట్టారు, అవమానించారు, చంపారు. మార్చి 24, 2025 ఉదయం సుమారు 11 గంటల సమయంలో ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుండి రాజమండ్రికి బయలుదేరారు. అక్కడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. ఆయన ప్రయాణం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ప్రారంభమైంది. సాధారణంగా ఇలాంటి ప్రయాణాలు అనేక మంది చేస్తుంటారు, కానీ ఆ రోజు అది ఒక సాధారణ ప్రయాణం కాదు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు దాదాపు కొన్ని గంటల ప్రయాణం. హైవే రోడ్డు మీద ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు. ఎవరు ఊహించని విధంగా ఆ రోజు ప్రయాణం ఒక విషాద సంఘటనకు దారితీసింది. రాత్రి వేళల్లో రాజమండ్రి దగ్గర హైవే రోడ్డుపై ఆయన పడిపోయినప్పుడు ఉదయకాలం ముందు కొంతమంది ఆయన గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఆయన చనిపోయి ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలిసిన పేరు. ఆయన ఒక క్రైస్తవ బోధకుడు, సోషల్ మీడియా ద్వారా అనేక సందేశాలు చెప్పిన వ్యక్తి, యువతతో మాట్లాడే మోటివేషనల్ స్పీకర్, చర్చిల్లో బైబిల్ బోధనలు చేసే పాస్టర్. అందుకే ఆయన మరణ వార్త చాలామందిని షాక్కు గురి చేసింది. ఆ వార్త వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదట్లో అందరూ ఇది రోడ్డు ప్రమాదం అని అనుకున్నారు, కానీ ఆయన చూసిన వారు కొన్ని సందేహాలు అడగటం ప్రారంభించారు. ఆ సందేహాలు ఏమిటి అనేది మనం తర్వాత వీడియోలో చూద్దాం.